అవర్ ఛానల్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. టైటిల్ అయితే చూసారు కదండి, ఫారెన్ మా కష్టాలు అని చెప్పేసి. యాక్చువల్గా ఫారెన్కి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ప్రీ ప్లాన్గా అన్నీ బుక్ చేయడం వల్ల చాలా జరిగిందండి, చాలా బాగా జరిగింది. బట్ ఫారెన్ వెళ్ళే ముందు నిద్రలేని రాత్రులు అనమాట. ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట అండి. చాలా మంది ఫారెన్ వెళ్తుంటే ఓకే వెళ్తున్నారా ఎంజాయ్ చేయండి అలా చెప్తూ ఉంటారు, కానీ వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేటివ్ గా మేము ఏది ప్రాబ్లం ఫేస్ చేసామో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ అండి వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. యాక్చువల్ గా ఫారెన్ వెళ్ళటానికి మనం వీసా తీసుకోవాలి కదండి. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వీసాకి అప్లై చేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళింది ఇండోనేషియా, మలేషియా కాబట్టి యాక్చువల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్పాట్ లో వీసా అనేది తీసుకోవచ్చు. బట్ పాస్పోర్ట్ అనేది ఎక్కడికైనా వెళ్ళటానికి కామన్ కదండి. బట్ ఏం జరిగిందంటే మేము 5 మెంబర్స్, మాతో పాటు ఒక 15 ఫ్రెండ్స్ అందరూ కలిసి 20 మెంబర్స్ అన్ని కూడా పాస్పోర్ట్లు అన్ని రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకుని అలాగే అక్కడ రూమ్స్ ఏంటి, అక్కడ వెళ్ళటానికి వెహికల్స్ ఏంటి అన్నీ కూడా ప్రీ బుకింగ్ గా ప్రతి ఒక్కటి కూడా ముందే అన్ని కూడా హ్యాపీగా సెట్ చేసేసారనమాట అండి. ఈవెన్ మేము ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచే మా కోసం వెహికల్ వెయిట్ చేస్తూ ఉండేది, అంత బాగా సెట్ చేసుకున్నాము. బట్ ఎక్కడ ప్రాబ్లం అయ్యింది అనేది నేను ఒక్కటి చెప్తానండి. ఏం జరిగిందంటే పాస్పోర్ట్ వచ్చేసిన తర్వాత కామన్గా పాస్పోర్ట్లో మనం చూసుకుంటూ ఉంటాం కదా, 10 ఇయర్స్కి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి పాస్పోర్ట్లు అనేది. అలాగే పిల్లలకైతే 15 ఇయర్స్ 18 ఇయర్స్ వాడికి టైం లిమిటెడ్ అనేది ఉంటుంది అనమాట అండి, అప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బట్ మా విషయానికి వచ్చేసరికి ఏమైందంటే పాస్పోర్ట్ అనేది కామన్గా అందరికీ కూడా వ్యాలిడిటీ చాలా ఉందన్నమాట. బట్ వంశీ గారికి వచ్చేసి 6 మంత్స్ వరకు ఉందన్నమాట అండి వ్యాలిడిటీ. ఓకే మనం ఈ 6 మంత్స్ లోపల పాస్పోర్ట్ మీద వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మేము అన్నీ బుక్ చేసేసుకున్నాము. దట్టు దాంతోపాటు కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేసేసుకున్నాము, అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. బట్ ఇంకా 1 వీక్లో అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత వీసా అనేది అక్కడైనా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ తీసేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది అనడంతో మా అమ్మాయి ఇంకా వీసాలు రెడీ చేయడం మొదలు పెట్టింది అనమాట అండి. బట్ వీసా రెడీ చేసేటప్పుడు ఏం జరిగిందంటే 1 వీక్ ముందు మేము వీసా స్టార్ట్ చేసినప్పుడు వంశీ గారికి ఏం జరిగింది అంటే ఆయనకు వచ్చేసేసి వీసాకి అంటే పాస్పోర్ట్కి వ్యాలిడిటీ 5 మంత్స్ 20 డేసే ఉందన్నమాట అండి. 5 మంత్స్ 20 డేస్ కనుక ఉంటే కనుక ఫారిన్ వెళ్ళడానికి వీసా అనేది రాదంట. అది అసలు మాకు తెలియలేదు. కామన్గా టైం ఉంది కదా వెళ్ళిపోవచ్చు కదా అని అందరూ అనుకుంటాం అనమాట అండి. బట్ ఇక్కడ ఏంటంటే మనము పాస్పోర్ట్కి వ్యాలిడిటీ అనేది మినిమం 6 మంత్స్ ఉంటేనే వీసా అనేది వస్తుందంటండి. మేము లాస్ట్ మినిట్లో ఎంత టెన్షన్ పడ్డాము అంటే అన్నీ బుక్ చేసుకున్న తర్వాత వీసా లేదనమాట వంశీ గారికి. సో ఇది వ్యాలిడిటీగా పనికిరాదని చెప్పారనమాట. సో ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి లక్కీగా ముందు చూసుకున్నాం కాబట్టి వెంటనే తత్కాల్కి అప్లై చేసుకున్నారనమాట అండి. బట్ తత్కాల్కి అప్లై చేసుకున్నా కూడా వాళ్ళు మినిమం 10 డేస్ పడుతుంది అని చెప్పారు. ఇంకా లక్కీగా ఏం జరిగిందంటే వెంటనే తత్కాల్ బుక్ చేసుకున్నారు. తత్కాల్ బుక్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ వాళ్ళు రెడీ చేశారు, అంతా స్టాంపింగ్ జరిగింది. మళ్ళీ తత్కాల్ బుక్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్కి 1 డే లీవ్ అంటే వాళ్ళకి ఏదో దానివల్ల హాలిడే వచ్చిందనమాట. మేమేమో పాస్పోర్ట్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి మొబైల్ ఇలా పెట్టి కూర్చున్నాం అనమాట. ఏంటంటే ఒక వంశీ గారు రాకపోతే ట్రిప్ అంతా మళ్ళీ ఫెయిల్ అవుతుంది కదండి. అందరూ ఇంత బాగా ప్లాన్ చేసుకుని పాస్పోర్ట్ వీసా లేకపోతే అంటే పాస్పోర్ట్ కూడా మళ్ళీ కొత్తగా చేసుకోవాలంటండి. మన రెన్యువల్ కింద కూడా కాదు, కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పారనమాట. ఇంకా లక్కీగా ఏం జరిగిందంటే ముందు రోజు అంటే ఫ్రైడే రోజు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి డిస్పాచ్ జరిగితే లక్కీగా అది సాటర్డే మా హ్యాండ్కి వచ్చింది. ఇంకా సండే ఎక్కేసామన్నమాట. బట్ 3 డేస్ బిఫోర్ అస్సలు నిద్ర లేదండి. అక్కడ వాళ్ళు ఇంకా స్టాంపింగ్ జరగలేదు, మాకు అది డిస్పాచ్ చేయలేదు. ఇలాగా ఒక్క రోజులో అసలు విజయవాడలో తీసుకున్నామన్నమాట. విజయవాడ నుంచి ఇక్కడికి ఒక్క రోజులో పాస్పోర్ట్ రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పన్నారు. కామన్గా ఇవి గుంటూరులో కూడా బ్రేక్ తీసుకుని వస్తాయంట. ఇంకా లక్కీగా వచ్చిందనమాట అండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే బట్ చాలా టెన్షన్ అయితే అయిపోయిందనమాట మాకు. లాస్ట్ 3 డేస్ అయితే అసలు వెళ్తామో వెళ్ళమో, పిల్లలు కూడా మీరు రాకుండా మేము వెళ్ళము, ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళండి అమ్మా అని. ఇంకా ఫైనల్గా మేము డెసిషన్కి వచ్చింది ఏంటంటే, ఓకే ఏంది ఒక 2 days లేట్గా వస్తే ఇంకా 2 days తర్వాతే బయలుదేరదాం, మనం పిల్లల్ని పంపిద్దాం ముందు, అలా రకరకాలుగా ప్లాన్లు వేసుకున్నాము. నాకు ఆ 3 days అయితే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళు గుర్తొచ్చి తెగ అన్నాలు అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఎల్లకెళ్ళక ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్న తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఉండి అందరూ ఫారెన్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూనే ఉంటారు. బట్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ మినిమం 6 months ఉండాలి అని చెప్పేసి అసలు ఎవరు కూడా చెప్పలేదన్నమాట అండి. బట్ ఎవరైనా కనుక మీరు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే మనం కామన్గా ఎక్స్పైరీ డేట్ లాస్ట్ డే వరకు చూసుకుంటాము. బట్ ఇక్కడ అలా జరగదన్నమాట అండి. 6 months ముందు బిఫోర్కే ఎక్స్పైర్ అయిపోయినట్టు అనమాట పాస్పోర్ట్ అనేది. అంటే మనం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతామేమో అని చెప్పేసి అలా పెడతారంట. బట్ ఇది కొంచెం నాకైతే చాలా ఇబ్బంది తెప్పించింది. సో ఇలాంటిది మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదర్ దెన్ చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ట్రిప్ మొత్తము. అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను, కంపల్సరీ పెడతానండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి పాస్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో అయితే ఆషాఢం స్పెషల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆషాఢం ఇంకా 20 days ఉంది కదా ఉషా గారు అంటారు కదా, బట్ మన చీరాల శారీస్లో ఎవ్రీ ఫెస్టివల్ 1 month ముందే రెడీ అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు శారీ మీ ఇంటికి రావడానికి టైం పడుతుంది కదా, అలాగే మీరు బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అనమాట. సో ఆషాఢం ఆఫర్ సేల్లో ఈ రోజు అయితే 699 రూపీస్కేనమాట అండి. ఇవి వచ్చేసి డోలా బాగల్పూరి సిల్క్ శారీస్. అలాగే ఆషాఢం స్పెషల్ గా ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉందండి. ఇన్ కేస్ మీకు ఫ్రీ గిఫ్ట్ శారీ వద్దు అనుకుంటే 100 రెడ్యూస్ చేస్తాము, 599 రూపీస్కే శారీ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇవి వచ్చేసేసి కాస్ట్ వచ్చేసేసి మంచి మనకి డోలా సిల్క్ లోనమాట అండి. ప్రింటెడ్ శారీస్ అనమాట. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది, డోలా ప్రింట్ వచ్చింది, బోర్డర్ కూడా చూసారు కదండి ఇలా వస్తుంది. బట్ మీకు శారీ వద్దు అనుకుంటే 599, ఫ్రీ గిఫ్ట్ శారీతో అయితే 699 రూపీస్ అనమాట అండి. పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి. అంటే శారీ అంతా కూడా మనకి డోలాల్లోనమాట అండి. ఒక మంచి ఫ్యాన్సీ శారీ ఒంటి మీద పడితే హాయిగా ఉంటుంది. ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా, వన్ ఆఫ్ ది ఏదైనా టీచర్స్ కానీ మంచి డీసెంట్గా శారీ అనేది నిలబడుతుంది అనమాట అండి. మరీ ఫాలింగ్ కాదు, అలా అని చెప్పి మాట వినని శారీ కాదు, మాట వినే శారీ అనమాట అండి. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి. ఇందులో కలర్స్ అండి, కలర్స్ వచ్చేసేసి రకరకాల కలర్స్ ఉన్నాయి. ఒకటి తీసుకుంటే 699, అదే మీరు ఇక్కడ 2 తీసుకుంటే 650, అదే మీరు 4 లేదా ఫుల్ సెట్ తీసుకుంటే 599 రూపీస్ అండి. మీకు ఫ్రీ గిఫ్ట్ శారీ వద్దు అనుకుంటే కనుక ఒక 100 తగ్గుతుందండి. చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. చూసారు కదండి కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కేవలము 699 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. బట్ స్టాక్ అయితే కొంచెం లిమిటెడ్ గానే ఉందన్నమాట అండి. ఆషాఢం ఆఫర్ సేల్ అంటేనే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదండి. సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఏదైనా కావాలి అనుకుంటే. చూసారు కదండి కాస్ట్ వచ్చేసి 699, ఫ్రీ శారీ కూడా ఉందండి. అలాగే మనకి బటర్ఫ్లైస్ కాకుండా ఇదొక డిజైన్ అనమాట అండి. ఇది వచ్చేసేసి బోర్డర్ వచ్చేసేసి మనకి లతా బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా బర్లీస్ వచ్చినాయి అనమాట అండి. స్వాన్ డిజైన్ లాగా హంసులు వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. అండ్ పళ్ళు ఇలా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి. డోలాల్లోనే బాగల్పూరి అనమాట అండి. డోలాలోనే బాగల్పూరి లెనిన్ అనమాట. బట్ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా చక్కగా వచ్చినాయి అండి. 699 రూపీస్. అలాగే ఆషాఢం స్పెషల్ గా ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉందండి. ఇన్ కేస్ మీకు ఫ్రీ గిఫ్ట్ శారీ వద్దు అనుకుంటే కనుక శారీ వచ్చేసి 650 రూపీస్. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లీఫీ డిజైన్ అండి. శారీ అంతా కూడా ఇలా మనకి లీఫీ డిజైన్ అండ్ బోర్డర్లో వచ్చేసి ఇలా మనకి లతా బోర్డర్ వచ్చిందనమాట అండి. పళ్ళు అండి, పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందనమాట అండి. 699 రూపీస్. అలాగే ఫ్రీ గిఫ్ట్ శారీ కూడా ఉందండి. అదే మీకు గిఫ్ట్ శారీ మాకు వద్దు ఉషా గారు అంటే 600కి వస్తుంది, అంటే 599కే వస్తుందండి. అలాగే మీరు ఇక్కడ ఒకటి తీసుకుంటే 699, 2 తీసుకుంటే 650, మీరు 4 తీసుకుంటే 599 రూపీస్ అండి. వితౌట్ గిఫ్ట్ శారీ అయితే ఒకటి తీసుకుంటే 599, 2 తీసుకుంటే 550, 4 తీసుకుంటే 499 రూపీస్ అండి. చూసారు కదండి, కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఉషా వంశీ.